హైదరాబాద్ రామ్నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలో గత 6 నెలలుగా డ్రైనేజీ సమస్యతో బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ డ్రైనేజీ నీరు పొంగి పొల్లడంతో బజారులు మురికి కుపాలై దోమల బెడద తలెత్తి పిల్లలకు మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్రాణాల మీదకు వస్తుందని బస్తీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బస్తీ ఏ శుభకార్యం జరిగినా ఎవరైనా చనిపోయినా బురదలో తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారికి ముషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లినా అధికారులకు సమస్యలను రాతపూర్వకంగా ఇచ్చినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని వారన్నారు. ప్రభుత్వం మా పరిస్థితిని ఇకనైనా అర్థం చేసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని బస్తీవాసులు విజ్ఞప్తి చేశారు. మనతో ఏం పని పట్టండి ఇక్కడ మనం మన దగ్గర ప్రాబ్లం ఉంది, మనం చేస్తామని ఎవరు ఏం చేసారు అట్లనా? అంత చిన్న చిన్న పిల్లలు దోమలు విపరీతం దోమలు అయిపోయి ఇటుకని కంకరని ఉష్కని ఇల్లు కట్టుకునే వాళ్ళు పోసుకున్న వాళ్ళు మరి అంతా మోర్లు జామ్ అవుతున్నాయి. ఇక్కడ మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదా? వాళ్ళకి వాళ్ళ ఇంట్లో నిండి వాళ్ళ ఇంట్లో ఒకటప్పుడు వస్తుంది రా. కవర్లు వేసుకొని పెట్టుకోవాలంటే కవర్లు వేసుకొని మేము బాధపడబట్టి మా పిల్లలకు జ్వరాలు, మాకు జ్వరాలు, అందరు వస్తారు, చూస్తారు, పోతారు, మోరు చేస్తారు. పెద్దలైన ఏమంటున్నాం అది కూడా చేస్తలేరు. ఎట్లా మరి మేము ఎట్లా బతకాలా? మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు కూడా లేరు. పెద్దలకు వస్తున్న రోగాలు బయట కూర్చుంటే ఇంట్లో కూర్చుంటేనేమో ఇది అవుతుంది. ఇళ్ళల్లో కూడా నిన్నే ఎక్కడ పోవాలా? మేము ఇల్లు వెళ్ళిపోవాలా? మరి ఎక్కడన్నా ఆర్టీసీ చెట్లు కూడా తెలిసి ఇటువైపు వచ్చి దోమలు, ఈగలు, ఇంత ఎండ వస్తలేదు, ఏం వస్తలేదు. చెట్లను కొట్టమంటే చెట్లను కూడా కొడతలేరు. ఏది పట్టించుకోకపోతే ఎందుకు? లీడర్లు కూడా ఏం పని చేస్తలేరు. అనుకుంటున్నారు, పోతున్నారు, అంటున్నారు, పోతున్నారు. చేపిస్తామని ఇంకెప్పుడు చేపిస్తారు? అందరు వచ్చినా కదా మాట్లాడుతున్నాము. మాకు ఈ సమస్య ఆరు నెలల నుంచి మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు చాలా వచ్చేసిన వర్షాకాలం కానీ సమస్యల గురించి చెప్పాలనుకుంటే దాదాపుగా 6 నెలల నుంచి ఈ సమస్య మాకు ఎదురవుతుంది. కనీసం మేము ఫంక్షన్ చేసుకోలేకపోతున్నాము. ఒక వర్షాకాలంలో అయితే వర్షం వస్తే మోకాళ్ళ వరకు నీళ్లు మొత్తం లాస్ట్ ఆస్ట్రీట్ గల్లీలకు మొత్తం నిండి కుంపైపోతుంది. ప్రతి మాన్యువల్స్ ఎప్పుడు నిండే ఉంటుంది. యాక్చువల్గా ఈ ఆర్టీసీ గల్లీలో ఇక్కడ 1-7-10-22 9/17/37 దగ్గర ఇక్కడ పబ్లిక్ ట్యాప్ ఉంది. ఆ ట్యాప్ ఎప్పుడు నిండి ఉంటుంది, ఎప్పుడు చూస్తే బురదమయమై ఉండి ఎప్పుడు చూసినా వాసనతో పిల్లలు స్కూల్ పోయే పనిలో వాళ్ళ షూస్, సాకులు నానిపోతున్నాయి. రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఉతకలేక బాధపడుతున్నారు. అదిగాక ప్రతి పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దానివల్ల ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తలేదు. అయితే ఈ విషయంలో ఎన్నోసార్లు మేము ఎంసీహెచ్ వాళ్ళకు కంప్లైంట్